హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు చాలా స్పెషల్ అనమాట. ఏంటంటే మరమరాలతోటి నేను ఉండలు చేస్తున్నాను. మరమరాలు ఉండలు అంటాం కదా అవి. అయితే మరమరాలు ఉండలు నేను ఇదివరకు ఒకసారి చూపించాను, కానీ దానికన్నా ఇంకా స్పెషల్ అనమాట. అలా అయినా చేసుకోవచ్చు, ఇలాగైనా చేసుకోవచ్చు. కానీ నార్మల్గా మనకి స్కూల్ నుంచి పిల్లలు అది ఇంటికి వచ్చేసరికి ఏమైనా స్నాక్స్ కావాలి అంటే అప్పటికప్పుడు మనం ఆయిల్ ఫుడ్ కానీ ఏమైనా చేసి ఇవ్వాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినడం మంచిది కాదు కాబట్టి. కానీ రొటీన్గా ఒకేలాగా లేకుండా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఉండాలి అంటే ఇప్పుడు ఇలాగ నేను చూపించినట్టు మరమరాలు ఉండాలి చేయండి. ఒక్క ఉండ మీ పిల్లలకు పెట్టి చూడండి. టేస్ట్ ఒకసారి చేశారంటే మళ్ళీ వదిలిపెట్టరు. ఖచ్చితంగా మళ్ళీ కావాలి ఇంకొకటి అని ఖచ్చితంగా తింటారు. అంత బాగుంటాయి అన్నమాట. హెల్త్కి హెల్త్ బాగుంటుంది, మనకి తినడానికి కూడా రోటికి రుచిగా కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు వాటికి ఏమేం కావాలో చూపిస్తాను. ఏమంటే ఇంకొకటి, కానీ దీనికి ఎక్కువ పని కూడా ఉండదు, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒక్కసారి చూస్తే మీకు అర్థమైపోద్ది. మరమరాలు తీసుకున్నాను చూడండి. ఈ మరమరాలు నార్మల్గా మనం వగ్గని ఏది చేసుకుంటాం కదా, ఆ పులిహోర టైపు, అలా ఆటికి చేసుకునే మరమరాలు కాదనమాట. ఇక చూడండి ఎలా ఉన్నాయో. తింటుంటే ఎలాగంటే ఉప్పగా ఉంటాయి కొద్దిగా. మనకి కర్నూలు మరమరాలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి. అవి సన్నగా పొడువుగా ఉంటాయి. బాస్మతి రైస్ ఎలా ఉంటాయి అలాగా సన్నగా పొడువుగా ఉంటాయి. ఇవేమో చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట కొంచెం. అయితే ఇలాంటివి వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇవి నేను సూపర్ మార్కెట్లో తీసుకొచ్చాను అనమాట. ఓకే, అయితే ఇవి ఇగో ఏదైనా ఒక కప్పుతో ఇలా నిండుగా 4 కప్పులు వచ్చేలాగా చూసుకోండి. ఓకే, 4 కప్పులు వచ్చేలాగా మెజర్మెంట్ చూసుకోండి. అలాగే వీటిని ఇవి ఫ్రెష్గా లేవు అని అంటే మనకి కొంచెం మెత్తగా కనుక ఉన్నాయంటే ఒకసారి వేయించుకోవాలి. లేదు ఫ్రెష్గా బాగున్నాయండి కరకరలాడుతూ అని అంటే ఇగో ఇలా ఉన్నాయంటే అవసరం లేదు, వేయించుకొని అవసరం లేదనమాట. ఓకే, లేదు మనం ఖచ్చితంగా వేయించుకోవాలంటే ఒక్కసారి ఇలాగ లైట్గా ఒక వేడి తగలనిస్తే సరిపోతుంది. ఓకే, నేనైతే వేయించట్లేదండి. ఇదిగోండి ఇక్కడ పల్లీలు, ఆల్రెడీ పల్లీలను వేయించేసి పొట్టు తీసేసి ఇలాగా బద్దలు కొన్ని చేసుకున్నాం. కొన్ని గుండ్లు ఉన్నాయి, కొన్ని బద్దల కింద ఉన్నాయి. ఒక కప్పు తీసుకోవాలి. కప్పుకి కొంచెం తక్కువ ఉన్నాయి, హాఫ్ వేసుకోవచ్చు, లేదంటే కప్పు ఫుల్ అయినా సరే మన ఇష్టం అనమాట. ఇవి పల్లీలు అయితేనే. ఓకే, ఇక ఒక కప్పు కొంచెం వెళ్తుగా పల్లీలు వేయించినవి తీసుకున్నాను. మనకి వేయించేసి ఇలా చల్లారి పెట్టుకుని ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే అసలు ఇలా లడ్డూలు చేయడం చాలా ఈజీ అనమాట. మరమరాలు ఉండలు చేయడం అయితే. ఇగో హాఫ్ కప్పు మన ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, ఇలాగ తురిమేసి, మీకు కావాలంటే బాగా సన్నగానే తురుముకోవచ్చు. కానీ పంట కింద తగులుతూ తింటున్నప్పుడు టేస్ట్ తెలియాలి అంటే ఇలాగా చూడండి, ఇలా తురుముకోవాలి. ఇది కూడా ఇందులో వేసేస్తాను. వీటిని ఏమి వేయించిన అవసరం లేదు. ఇంకా ఎండు కొబ్బరి అదిని ఇంకా ఇందులో పుట్నాల పప్పు, ఈ పుట్నాల పప్పు కూడా వేయించిన అవసరం లేదండి. ఇది హాఫ్కి కొంచెం తక్కువ తీసుకున్నాం పుట్నాలు. ఈ 3 మనం కలిపేసుకోవాలి. ఓకే, ఇవి కలుపుకొని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు బెల్లం పాకం పట్టుకుందాం. మనకి 4 కప్పులు మరమరాలకి మళ్ళీ అలాగే మనం పల్లీలు పుట్నాలు ఇవన్నీ వేస్తున్నాం కదా, దాన్ని బట్టి కరెక్ట్గా మనం ఏం చేస్తున్నామంటే కరెక్ట్గా 2 కప్పులు ఫుల్గా ఇలాగ నిండుగా ఇలాగా, లేదంటే 2.5 వేసుకోండి. ఇలా నిండుగా కాకుండా మీరు తగ్గించేసుకున్నారంటే 2.5 వేసుకోండి బెల్లం. ఇక్కడ నేను 2 కప్స్ ఫుల్గా బెల్లం వేస్తున్నాను. ఓకే, ఇదిగోండి 2 కప్పులు వేస్తున్నాను ఫుల్గా బెల్లం. ఇగో హాఫ్ కప్పు వాటర్ వేస్తున్నాను. 2 కప్పులు బెల్లానికి ఫుల్గా వేసితే హాఫ్ కప్పు వాటర్ వేస్తున్నాను. ఇదిగోండి బాగా బెల్లం కరిగి పాకం వచ్చేదాకా కరగబెడదాం. ఒకవేళ బెల్లంలో ఇసుక అది ఉండేటట్టయితే ఒకసారి ఫిల్టర్ చేసేసుకోండి. వడపోసి దీనికి పాకం మాత్రం ముదురు పాకం ఉండాలండి, లేత పాకం అస్సలు ఉండకూడదు. ఇంకా రావాలి పాకం అయితేని. ఒకసారి మధ్యలో పాకం చెక్ చేసుకోండి, దగ్గర పడుతుంది కదా. వాటర్లో ఇలా వేసి ఇంకా అది కదలకూడదు, కొంచెం ఉండ బాగా అవ్వాలి. కొద్దిగా ఒక్క క్షణం అయిందంటే సరిపోతుంది. ఇందులో 1.5 స్పూను ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇది కొంతమంది ఏంటంటే ఇలాచీ పౌడర్ వేసుకోరనమాట, ఇందులో ఆ పల్లీల ఫ్లేవర్ అది ఉండదు అనేసి, అలా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. నేను కంపల్సరీ వేస్తాను అనమాట ఇలాచీ పౌడరు. పాకం ఒకసారి చూసుకుందాం అన్నీ, ఎందుకంటే మరీ ఎక్కువగా ఇది అయిపోయినా కూడా టంగు మన గట్టిగా అయిపోద్ది అనమాట మనకు ఉండలైతేని. చూడండి ఒక్కసారి ఇందులో వేసిన వెంటనే కాకుండా ఇలా చూడండి, ఒక్క నిమిషం ఒక్క సెకండ్ కూడా అవసరం లేదు. ఇగో చాలు, మరీ ఎక్కువ టంగు మనకు కర్లేదు. ఇక స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇదిగోండి కొంచెం పెద్ద దాంట్లో వేసుకోండి మరమరాలదిని, ఎందుకంటే పాకం ఇవన్నీ వేసి కలిపేటప్పుడు మనకి ఇబ్బంది అవుద్ది. ఇక పల్లీలు పుట్నాలు ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా వేసేసుకుని ఇలాగ కలిపేసుకోండి. భలే వాసన వస్తున్నాయండి ఇవన్నీ, పల్లీలు వేయించిన స్మెల్ ఇదంతా బాగుంటుంది. ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. వీటిని కలిపేసుకుని ఇప్పుడు పాకం వేసుకోవాలి. ఇవ్వండి పాకం ఇందులో పాకం వేసేసుకున్నాక ఇలా కలుపుకోవాలి.
మనకి ఏ సైజు కావాలో ఇలా కలిపేసుకుని చక్కగా ఇట్లా ఉండలు ఎంత సైజు కావాలో అంత చుట్టేసుకోవాలి. ఇలా చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకోండి. కొద్దిగా చేతికి నెయ్యి రాసుకోండి, లేకపోతే మనకి బియ్య పిండి ఉంటుంది కదా, బియ్య పిండి రాసుకున్నా సరే మనకి చేతులు కాలకుండా ఉంటాయి. కొద్దిగా ఇట్లా నొక్కి ఓకే రెడీ. ఓకే చూడండి, అన్ని లడ్డూలు ఇలాగే చుట్టేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే చుట్టేసుకోవాలి, లేదా గట్టిగా అయిపోతుంది ఫాస్ట్గాను. ఇదిగోండి ఒకసారి వేడి చేశాను అనమాట, లేకపోతే దీనికి అంటుకుని రావట్లేదు. అందుకని కొద్దిగా ఒకసారి ఇలా స్టవ్ మీద ఇలా పెట్టగానే చాలు, ఆ వేడికి బెల్లం కరుగుద్ది కదా కొంచెం, అంతే దింపేయడం, అంతే తీసేయడం, పెట్టి తీసేయడం అంతే. లేకపోతే గట్టిగా అయిపోతుంది, రావు మనకు, దాని నుంచి గోకుతూ ఉండాలి. ఇదిగోండి మరమరాలు ఉండలు అయితే రెడీ అయిపోయినాయి. అయితే ఇవి కొంతమంది సారు పెట్టడానికి, సారిలోను వీటిల్లో పెట్టడానికి ఇంతెంత లడ్డూలు చేస్తారనమాట. ఇంతెంత ఉండలు చేస్తారు, పెద్ద పెద్దవి, చూడడానికి భలేగా ఉంటాయని. ఒక లడ్డు తీసి చూపించిన ఇంకొక ½ అన్ అవర్ అయితే ఇది ఏంటంటే కరెక్ట్గా బాగుంటుంది. ఇంకా కొంచెం అంటే మనకి ఆ జిగురు కానీ ఏది అంటుకోకుండా ఉంటుంది అనమాట. ఓకే, ముదురుపాకం అయి ఉండాలి. లేతపాకం అయితే బాగా మన తీగపాకాలు ఇలాంటివి అయితే మనం తింటున్నప్పుడు ఇలా సాగుతున్నట్టుగా ఆ లేయర్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ బాగా లేతపాకం అయితే చక్కెర చక్కెరలాగా ఉంటుంది అనమాట. ఈ ముదురుపాకం అయితేనే బాగుంటుంది. ఒకసారి మీకు టేస్ట్ చేసి చెప్తాను. చూడండి ఎంత బాగుందో చూడడానికి. చిన్నప్పుడు అంటే కలర్ లాగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనకి న్యాచురల్గా ఎలా చేసినా మనకి చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా ఇంకా బాగుంటుంది కదా. కొంచెం గట్టిగా అనిపిస్తుంది తీయడానికి. మామూలుగా వీటిని నోటితో కొరుక్కుంటేనే తింటేనే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఇట్లా ఈ తీగ ఇలా చూడండి ఇలా వస్తుంది కదా. ఒక 1 అవర్ అలా అయిందంటే ఈ తీగలాగా ఉండదు అనమాట. ఇది మనకి తీగ ఏం కాదు, కానీ ఇప్పుడే పెట్టుకున్నాం కాబట్టి అలా ఉంటుంది అంతే పాకం. ఓకే, ఇంకో ఆరే కొలది చూడండి, మనం ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంది, ఇది ఆరిపోతే డ్రై అయిపోద్ది అనమాట, అలా ఉండదు. ఓకే, మీకు ఒక విషయం చెప్పనా, ఇప్పుడు కాబట్టి ఇలా తీయడానికి వచ్చింది, రేపు పొద్దున్న ఏమి ఇలా రాదు. ఎందుకంటే ఒక 3-4 అవర్స్ తర్వాత ఇలా రాదు, గట్టిగా అవుతుంది. మనం ఇలాగా యాపిల్ కొరుక్కు తిన్నట్టే కొరుక్కుని తినాలి. అంటే అలా తింటేనే బాగుంటుంది, ఇలా ముక్కలు చేసుకుని తింటే బాగోదు. చూడండి తింటుంటే ఆ క్రిస్పీనెస్, మరమరాల క్రిస్పీనెస్ తెలుస్తుంది. ఈ పల్లీలు, ఈ పుట్నాలు, కొబ్బరి ఫ్లేవర్ తగులుతూ అలా టేస్ట్ ఎంత బాగుందో. మరమరాలు ఉండలు మాత్రం టేస్ట్ చాలా బాగున్నాయండి. నిజంగా ఇలా పిల్లలకు చేసి పెడితే చాలా ఇష్టపడతారు. పిల్లలనే కదండి, మా ఇంట్లో అయితే మా వారికి చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన బయట ఫుడ్డే తినరు, అసలు ఏది టీ తప్ప బయట ఫుడ్ ఏది తినరు. మేమే ఇంకా నేర్పిస్తూ ఉంటాం, అవి తినండి ఇవి తినండి అని. మేమే వెళ్ళినప్పుడల్లా ప్లీజ్ మావయ్య తినండి అని చెప్పి. ఆయనకు మంచి అలవాటు ఉంది, మేమే చెడగొడుతూ ఉంటాం అనమాట. అస్సలు బయట తినరు అనమాట, తినాలన్న కోరిక కూడా ఆయనకు కలగదు. ఇంట్లో ఏది చేసి పెట్టినా తింటారు, అలా ఆయనకి ఇష్టం అనమాట. మరి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి మరమరాలు ఉండలు అయితేని. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు కలిసి మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీ తోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.